ప్రేక్షకులకి వంకాయ గుత్తి కూర లాంటి వందనం, పనస పొట్టు కూర లాంటి అభివందనం. ఏంటి సుమా ఇలా ఎలా అనుకుంటున్నారా? చెప్తున్నాను. మనందరి అభిరుచి ఈరోజు 3000వ ఎపిసోడ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా ఎన్నో రాష్ట్రాలలో, దుబాయ్, సింగపూర్, మలేషియా, ఇంగ్లాండ్, అమెరికా ఇలా ఎన్నో దేశాల్లోని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు నోరారా పిలిచేటువంటి పేరు, నోరూరా చూసేటువంటి కార్యక్రమం అభిరుచి 3000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని వంటల కార్యక్రమంలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. అందుకే నాకు ఆనందం అరిసెలాగా, సంతోషం సున్నుండలాగా ఉప్పొంగుతోంది. ఓకే, మరి కుక్కరిలా మాట్లాడుతున్నానా? నేనింత ఎందుకు ఎగ్జైట్ అవుతున్నానో చెప్తాను. ఎప్పుడో 2007 అక్టోబర్ 10న ప్రారంభమైనటువంటి అభిరుచి కార్యక్రమం ప్రారంభమైనటువంటి మొదటి రోజు నుండే విపరీతమైనటువంటి ఆదరణతో ముందుకు దూసుకెళ్తోంది. రోజు రోజుకి ఆదరణని పెంచుకుంటూ, రుచుల్ని పంచుకుంటూ, నెలల్ని సంవత్సరాల్ని దాటుకుంటూ 18కి పైగా ఉండేటువంటి వంటల కార్యక్రమాల్ని తట్టుకుంటూ వేలకి వేల ఎపిసోడ్లు చేరుకుంటూ ఇదిగో ఈరోజు ఈ అపురూపమైన రికార్డ్ని సాధించింది. ఈ విజయం మీరిచ్చిందే, మీ దీవెనతో వచ్చిందే. అయితే ఈరోజు కార్యక్రమంలో ఒక విశేషం ఉంది. ఇది అభిరుచోత్సవం. ఈ 2999 ఎపిసోడ్లో మీ నాలుకలకి కావలసినటువంటి రుచుల్ని మీరు చవి చూసుకున్నారు, మేము కూడా చవి చూసుకున్నాం. ఎన్నో వంటలు, వంటకాలు, పిండి వంటలు, హాట్లు, స్వీట్లు, ఇంటి వంటలు, కాంటినెంట్లు అన్నీ చేసుకున్నాము, రుచి చూసుకున్నాము. కానీ ఈ 3000వ ఎపిసోడ్ మాత్రం ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి, కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ తిరు వెంకటపతికి అంకితమిస్తూ, స్వామికి అమ్మవార్లకి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యాల్ని అర్పిస్తూ, ఆ ప్రసాదాల్ని ఎంత భవ్యంగా దివ్యంగా సిద్ధం చెయ్యాలో చూపిస్తూ మనకు భుక్తిని ప్రసాదించే కోనేటి రాయనికి సభక్తికంగా సమర్పిద్దాము. ఇంతటి విశిష్టమైనటువంటి కార్యక్రమాలకి మరి విశిష్ట అతిథులు లేకపోతే ఎలాగా? ఉన్నారు, విశిష్ట అతిథులు ఉన్నారు. స్వామిని కీర్తిస్తూ ఓం నమో వెంకటేశాయ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారు, అలాగే మన కింగ్ కాదు అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి, మరి ఇప్పుడు భక్తుడుగా మనకి కనువిందు చేయబోతున్న అక్కినేని నాగార్జున గారు, అలాగే సుస్వరాల కీరవాణి గారు అండ్ వెంకటేశ్వర స్వామిగా కనువిందు చేసినటువంటి సౌరభ్ రాజ్ జైన్, అలాగే సాయి కృప ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత శ్రీ మహేష్ రెడ్డి గారు అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విక్రమ్ గారు కూడా ఇవాళ ప్రత్యేక అతిథులుగా అభిరుచి 3000వ ఎపిసోడ్కి రానున్నారు. వినడానికి వీణుల విందుగా ఉంది కదండి, చూడ్డానికి కనుల పండగగా కూడా ఉంటుంది. మరి పదండి, అభిరుచి 3000వ ఎపిసోడ్ని ప్రారంభిద్దాం. Namaste. Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మీరేంటి ఇక్కడ? మీరు ఇక్కడ ప్రోగ్రామ్ ఇది, నువ్వు స్టార్ మహిళవి కదా, నువ్వు ఎందుకు అభిరుచి? మేము రాకముందే వచ్చేసి మేము చెప్పాలనుకున్న ఇంట్రొడక్షన్ మొత్తం మీరు చెప్పేసి ఏమిటిది ఎందుకు, కానీ ఒక రకంగా మనకి చాలా పని తగ్గించేసి మన ఫీలింగ్స్ అన్ని కూడా రిప్రజెంటేటివ్ లాగా హాయిగా చెప్పేసింది అక్క. ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నాకు ఎక్కడైనా సరే వేలకి వేలు ఎపిసోడ్లు అని వినగానే అందులో నా వేలు పెట్టాలనిపిస్తుంది. మొత్తం పెట్టేసావు కదా, అందుకనే నేను ఇక్కడికి వచ్చేసాను. అయినా నా రాక ఒక పరమార్థం ఉంది. నన్ను ఇక్కడికి ఆ వెంకటేశ్వరుడే పంపించాడు. మిస్టర్ విక్టరీ వెంకటేష్ గారా? కాదు, నీ కళ్ళు కప్పలెత్తుకెళ్ళాయా? వెనకాల చూడు ఒకసారి, దండం పెట్టుకో. ఓకే, సారీ. ఆయన పంపించారు. ఓకే, నిన్న కళలోకి వచ్చి నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఒక పరమార్థం ఉంది, నువ్వు వెళ్ళు అభిరుచి 3000వ ఎపిసోడ్ కి అని చెప్పారా? దండం పెట్టుకోండి మీరిద్దరు, ఎందుకంటే నేను ఆయన్ని పర్సనల్ గా కలిశాను కాబట్టి. ఓకే, అంటే ఇంతకీ ఆ పరమార్థం ఏంటి? ఆ పరమార్థం ఏంటో నీకు ముందు ముందు తెలుస్తుంది. కార్యక్రమం మొదలు పెడతారా లేదా మీరు? తప్పకుండా, మీరు వెళ్ళి అక్కడ ఆ సీన్లు కండి, మేము మొదలు పెడతాం. ఆ సీనేగా? ఆ సీనే. ఓం నమో వెంకటేశాయ సినిమాలో మంచి మంచి పాటలు పాడి ఇప్పుడు ఆ పాటల్ని మనకి వినిపించడానికి, పాటలు మాత్రమే కాదు వంటలు కూడా చేయడానికి మన ముందుకు సింగర్స్ రాబోతున్నారు. ఒక్కొక్కరిగా వారిని ఆహ్వానించేద్దాం. సో ముందుగా శ్రీనిధి, ప్లీజ్ వెల్కమ్ శ్రీనిధి. సాకేత్, ప్లీజ్ వెల్కమ్. లోకేష్, ప్లీజ్ వెల్కమ్. సౌమ్య, ప్లీజ్ వెల్కమ్.
ఆదిత్య ప్లీజ్ వెల్కమ్. సాహిత్య ప్లీజ్ వెల్కమ్. శరత్ సంతోష్ ప్లీజ్ వెల్కమ్. సో ఈ రోజు మీరందరూ మీ పాటలు మాకు తినిపించడానికి, వంటలు వినిపించడానికి వచ్చారు కదా. పాటలు తినిపించడానికి, వంటలు వినిపించడానికి. వంటల రెసిపీ చెప్తారు, కరెక్ట్ గా వాళ్ళ తీయటి పాటల్ని మనం తింటాం. అవును. ఆహా, ఇంకెందుకు లేట్, ఇమ్మీడియట్ గా మనం ప్రసాదాలని చేయడం మొదలు పెడదాం. సో ఒక్కొక్కరుగా వచ్చి పాట పాడాలి అండ్ అలాగే మంచి ప్రసాదం కూడా చేసి అక్కడ స్వామివారి దగ్గర పెడితే అన్ని వంటల్ని కలిపి ఒకటేసారి నైవేద్యం పెట్టేసి మనం అప్పుడు టేస్ట్ చూస్తాం. సో తేజ, ఇవన్నీ కూడా మనము మొదలు పెడదాము. కాకపోతే ముందు మనం అందరం కూడా ఒకసారి ఆ స్వామి వారికి భక్తిగా నమస్కరించుకొని దీపారాధన చేసి తర్వాత మనము మన ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. సో అందరూ కూడా రావాలి. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రయవతు గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఉద్దీప్య స్వజాతవేదో భగ్నం నిరురతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. సో అయితే వంటలు స్టార్ట్ చేసేద్దాం. వంటలు వండిస్తారు, పాటలు పాడిస్తారు, మీ ఇష్టం. నేను మాత్రం ఆ పరమార్థం నెరవేరడం కోసం ఇక్కడే వేచి ఉంటాను. తప్పకుండా మనం కూడా చక్కగా మంత్రోచ్చారణతో దీపారాధన చేసుకుందాము. సో ఇంకా మనము లేట్ చేయకుండా చక్కటి పాటలు, వంటలు మొదలు పెట్టేస్తే మన ప్రేక్షకులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి స్టార్ట్ చేసేద్దామా? రెడీ? ఎవరు ఫస్ట్? సో మీలో ఫస్ట్ ఎవరు ఈ రోజు వంట చేద్దాం, ఐ మీన్ నైవేద్యం చేద్దాం అనుకుంటున్నారు? అమ్మాయిలు కాకుండా, అమ్మాయిలు మీరు ఎక్కువ ముందు డిస్కస్ చేసుకుని ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ నైవేద్యం కాబట్టి కొంత టెన్షన్ ఉంటుంది. అసలు ఆ ఫేస్ లో కాన్ఫిడెన్స్ చూస్తే మీకు అర్థమైపోలేదా? సాకేత్ ఏమో పక్కన వాళ్ళని చేయమంటున్నాడు, కాన్ఫిడెన్స్ అక్కడ. ఎవరు? ఆదిత్య. టైగర్ సాకేత్. సో ఫస్ట్ నైవేద్యం నువ్వే చేయబోతున్నావు అయితే. బై మిస్టేక్ కాదు, బై గాడ్స్ గ్రేస్. ఫస్ట్ నైవేద్యము స్వామి వారికి జాగ్రత్తగా ప్రోగ్రామ్ లో కూడా ఫస్ట్ నేనే ఎందుకు, నాకెందుకు ఈ పరీక్ష? నువ్వు స్పెషల్ అని చెప్పి ఆదిత్య అంటున్నాడు కదా అక్కడ. టైగర్ సాకేత్ దాదా నేనా? సో సాకేత్ ఏం చేయబోతున్నావు? టైగర్ సాకేత్ ఏం చేయబోతున్నావు? నేను టైగర్ అంటే తెలుగులో ఏంటి? పులిహోర చేయబోతున్నా. రైమింగ్. సో మరి కావాల్సిన పదార్థాలు ఏవి? తెచ్చేసుకుందాం. ఓకే. సో మరి సాకేత్ చాలా బుద్ధిమంతుడిలాగా ఫస్ట్ నైవేద్యం అనేసరికి చేతులు కట్టుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకుని లాగా అన్నావు చూడు, అక్కడ నువ్వు నచ్చావు. అందరికీ తెలిసిందే కదా అది. లాగా గట్టిగా లాగా, ఇంకా కొంచెం లాగా. వెంకటేశ్వర స్వామి ఒకసారి దండం పెట్టుకో సాకేత్. నైవేద్యం సూపర్ గా మెల్లగా అమ్మ, కష్టపడి పాపం. పర్లేదు, ఆయనకి నాకు మంచి టర్మ్స్ అండ్ అండర్స్టాండింగ్స్ ఉంది. మాకు కూడా అందుకే ఇలా ఈ రోజు మా 3000 ఎపిసోడ్ సెట్ లో మీ ఓం నమో వెంకటేశ టీమ్ అందరినీ తీసుకొచ్చేసేసి చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ఒక ఫెస్టివ్ మూడ్ అనేది క్రియేట్ చేసేసాము. సో మరి మనం ఫస్ట్ నైవేద్యం స్టార్ట్ చేసేద్దామా? సాకేత్ వంటలు బాగా చేస్తాడా? వాళ్ళ చెల్లినే అడుగుదాం. బాగా చేస్తాడా? ఎప్పుడైనా చేసి పెట్టాడా మీకు? అంత హెల్దీగా ఉంది చూడు. సో మరి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవాలంటే చక్కగా నెయ్యి. సో ఈ రోజు మనకి పండగ లాంటిది, పండగే కాబట్టి మనం మొత్తం నెయ్యితోని మంచి పోపు వేసుకొని. హరితేజ కొంచెం నేతికి దూరంగా ఉంటుంటుంది కానీ ఈ రోజు పర్లేదు, సాకేత్ చేస్తున్నాడు కాబట్టి. అంటే నేను ఒక స్పూన్ హరితేజ కోసం ఎక్కువ వేసేసాను ఆల్రెడీ. హరితేజ అనగానే ఒకటి పడిపోయింది ఆటోమేటిక్ గా. ఎండు మిరపకాయలు తగినంత కదా, తగినన్ని. అదేమైనా చింతపండు అంత వేయడానికి? ఓకే గురువు గారు. ఓకే. పోపు గింజలు ఇవి తగినన్ని. ఇవి కూడా తగినన్నే. పప్పులు కొంచెం బాగా ఎక్కువ ఉంటే కొంచెం సిమ్ చేసుకోవాలన్నమాట. సిమ్ చేయాలా? సిమ్ లో ఉంది ఆల్రెడీ. పచ్చిమిరపకాయలు తగినన్ని.
జాగ్రత్త. అన్నీ కాదు తగిన ప్రోగ్రామ్ సాకేత్ బాగా ఫాలో అవుతున్నాడు కదా, అంటే ఫస్ట్ టైం వచ్చి వంట చేస్తున్నాడు కదా కాబట్టి ఆ సంతోషం. కరివేపాకు అదే వేసేయ్. కొన్ని పోపు మాడే లోపు ఇంగు వేద్దాం. ఇంగువ లైట్ గా అలా అంతే. అలా వేసేయి. ఇంగు పోపు అనేది బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. పులిహోరలకి పచ్చళ్ళకి వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చింతపండు వేయాలి. ఏది చింతపండు? చింతపండు ఇక్కడే ఉండాలి. చింతపండు హరితేజ ఇచ్చే చింతపండు నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఏమైనా అవసరం పడిందేమోనని. నాకు ఇంకా అలాంటి అవసరాలు పడవు. డౌటే. ఏంటే చింతపండు ఫస్ట్ వెయ్యాలి, పోపు అవును. ఏది పోపు బంద్ చేశానులే. ఇంకా నాకు తెలిసి ఎవరు దాన్ని కొట్టేశారు. చింతపండు ఎవరు దారుణంగా దాన్ని తీసుకున్నారు. ఎవరు వారు? శ్రీనిధి అంత అమాయకంగా ఇలా అందంటే శ్రీనిధి చాలా మంచిది, తనే తీస్తుంది. అదే అందుకనే నేను అదే అంటున్నాను. శ్రీనిధి సరే చింతపండు ఇవ్వాలంటే నీ డిమాండ్ ఏమిటి? చింతపండు ఇవ్వాలంటే సాకేత్ పాట పాడండి. అక్కడ పక్కన వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఆయనని తలుచుకుంటూ పరీక్ష కాబట్టి మన ఓం నమో వెంకటేశాయ చిత్రంలో శంకర్ మహాదేవన్ గారు సూపర్ గా పాడిన పరీక్ష అనే పాటనే పాడతాను. ఓ ఈ పరీక్షని అలా ఎదుర్కొంటావా? అలా ఎదుర్కొంటా. సూపర్. స్టార్ట్ చేసే అయితే. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. పరీక్ష పెట్టే పరమాత్మునికే ఎంతటి ఎంతటి విషమ పరీక్ష. శిస్తుల రక్షణ సేయు స్వామికే శిక్షగా మారిన భక్తుని దీక్ష. గగన భువనైక లోకాధ్యక్ష కరుణా కటాక్ష వీక్షాదక్ష. కాచుకో 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 కాచుకో. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. బ్రహ్మ కడిగిన పాదం బ్రహ్మాండమేలేటి పాదం. బ్రతికుండగని నిజ పాద దర్శనం. ఇదే కదా నిజమైన మోక్షం. సకల చరాచర రాసులనే పావులు చేసి ఆడుతున్న నీవే. నాతో పాచికలాడగా వచ్చావే. గజేంద్రుడంతటి దాసుడినే పరీక్ష పిదవే ఆదుకున్న నీవే. నాకై గజ రూపంలో అరుదించావే. ఏ యుగాన ఏ యోగులు నోచని భాగ్యము నాదయ్యా. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ శ్రీరామ కృష్ణావతారములను ధరించిన శ్రీహరి.
అవతారకుడౌ అవతారమూర్తిగా సాక్షాత్కరించి తరింపజేయవయ్యా నను బంధ విముక్తుని జేయవయ్యా హరి శ్రీ హరి హరి శ్రీ హరి హరి శ్రీ హరి సూపర్ చాలా చాలా బాగుంది. సూపర్ గా ఉంది. సో మరి సో ఇదిగో సాకేత్, నీ పులిహోరకి అంతరాయం కలిగింది కదా, ఇప్పుడు కంటిన్యూ చేసుకో. థ్యాంక్ యూ, ధన్యుణ్ణి. సో ఇందాక మనం పోపు మొత్తం వేసి రెడీగా పెట్టుకున్నాం. ఇవన్నీ చక్కగా వేగిపోయాయి. అవును. ఇంకా సో చింతపండు ఫైనల్ తగినంత. ఇంగ్రీడియంట్ మనకి అన్నానికి ఎంత కావాలో అంత. పులుపు ఎంత నచ్చితే అంత. సో చింతపండు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఓకే అన్నంలో కలిపేసుకోవాలి. దానికంటే ముందు కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే కొంచెం సో కలర్. ఈ ఓం నమో వెంకటేశాయ అంటే దీంట్లో నువ్వు అసోసియేట్ అవటం ఎలా ఉంది నీకు ఈ ఆడియో? యాక్చువల్లీ ఈ మూవీలో అసోసియేట్ అవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంకొక నాకు చాలా నాకు పాజిటివిటీ నాలో పెంచిన పాయింట్ ఏంటంటే ఈ ఇయర్ 2017లో రిలీజ్ అయిన నా ఫస్ట్ సాంగ్ సూపర్ సినిమాలలో. అందులో రాఘవేంద్రరావు గారు, కీరవాణి సార్ వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అలా వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక మంచి సినిమా, డివోషనల్ మూవీ, నాగార్జున గారి హీరో, ఎలా ఉంటుంది కదా, అద్భుతం. సో ఆ రైస్ యాడ్ చేసేసుకుందామా? సో నువ్వు వేస్తూ ఉంటే నేను కలుపుతూ ఉంటాను. మా గీత ఎంత సపోర్టింగ్ గా చూసావా? బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్. నాలాగా ఇప్పుడు ఈ పులిహోర నేనే తినాలి, అంతకు మించిన సపోర్ట్ ఉంటుంది. పెట్టాలా ఇప్పుడు నేను? ఫస్ట్ మనము ఎవరికైనా పెట్టే ముందు నైవేద్యం పెట్టిన తర్వాత నేనే కదా తినాలి. అక్కడ సుమక్క ఉంది, అందరూ ఉన్నారు, అందరికి పెట్టి ఓకే తర్వాత మనం ఫైనల్ గా నేనంటావు. సో మనము నైవేద్యం చేస్తున్నాం కాబట్టి చాలా పవిత్రంగా, చాలా శ్రద్ధగా. వెరీ గుడ్. చింతపండు అంతా కూడా సరిగ్గా సరిపోయింది. యా, కొంచెం తగినంత ఉప్పు మనం యాడ్ చేసుకొని. ఓకే. సో వంట అంటే ఎప్పుడైనా అలా లీజర్ టైంలో అలా చేస్తుంటావు సార్, లేకపోతే నీకు ఏమైనా తినాలి అన్న మూడ్ వచ్చినప్పుడు? అంటే వారానికి నేను 7 రోజులు వండుతాను. అవునా? ఎక్కడ? ఇంట్లో? యా, లంచ్ నేనే ప్రిపేర్ చేసుకుంటాను. లంచ్ నేను కాబట్టి అలా నేను నాతో పాటు ఇంకో నమ్ముకొని ఒక 4-5 రోజు తింటారు. వాళ్ళందరూ పుష్టిగా బతికే ఉన్నారు. సో అయితే ఎవ్రీడే నీకు కాబట్టి అంటే ఎప్పుడు నీకు ఆ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది వంట మీద? బేసిక్ గా నేను ఒక సింగర్ గానీ మ్యూజిక్ డైరెక్టర్ గానీ అయ్యి ఉండకపోతే ఖచ్చితంగా ఐ వుడ్ హావ్ బికమ్ ఎ చెఫ్. నాకు అంత ఇంట్రెస్ట్ అన్నమాట వంట. సూపర్. ఉప్పు కూడా కలిసింది కాబట్టి మనం ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకొని. ఏదేమైనా పులిహోర అంటే కొంచెం మనకు ఆ పల్లీలు, పోపు, ఎండుమిర్చి కనబడుతూ ఉండాలి. తీసేసుకుందాము సర్వింగ్ ప్లేట్ లోకి. తీసుకున్నాక ఫైనల్ గార్నిష్ చేద్దాం. ఓకే. చాలా కలర్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది చూడడానికి. అయితే నైవేద్యం పెట్టిన తర్వాత రుచి పెరుగుతుంది అంటారు కదా, సో కాబట్టి మనం నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు రుచి పెరుగుంటుంది కాబట్టి అప్పుడే టేస్ట్ చూద్దాం. తప్పకుండా. సో మనం ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత ఫైనల్ గార్నిష్ మంచిగా మనం నేతిలో వేయించిన కాజులు తీసుకొని పైన అలా వేస్తే అద్భుతంగా ఉంటుంది. నీట్ గా గార్నిష్ కూడా బాగా చేస్తున్నావు సాకేత్. ఏదో అలా పులిహోరకేంటి కొమ్ములు వచ్చాయి? పొగరుతో కూడినటువంటి పులిహోర అది. పులిహోర చూడడానికి సూపర్ గా ఉంది, ప్రస్తుతం టేస్ట్ చేయడానికి అయితే లేదు. స్వామి నైవేద్యం అయిన తర్వాత ఆయన కామెంట్స్ మనకి పెట్టాక అప్పుడు మనం టేస్ట్ చేద్దాం. సో నువ్వు ఫస్ట్ చేసిన నైవేద్యం అక్కడ పెట్టి వచ్చేసాయి, అన్ని అయిన తర్వాత మనం స్వామి వారికి నైవేద్యం పెడతాం. ఓకే.
సో నెక్స్ట్ ఎవరు వంట చేస్తారు? మన రాజు గారు, షెఫ్ రాజు గారు వండితే బాగుంటుందని మా ఫీలింగ్. సో రాజుగారు వంటలు బాగా చేస్తారు, రాజుగారు కార్వింగ్స్ కూడా బాగా చేస్తారు. అండ్ ఆల్రెడీ అబ్జర్వ్ చేశారా, సో మెనీ కార్వింగ్స్. చాలా అన్ని రాజుగారు. సో కాబట్టి ఇప్పుడు ఇంకొక కార్వింగ్ చేస్తారు. సో రాజుగారిని పిలుద్దాం. రాజుగారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ రాజుగారు. హలో అండి. రాజుగారు, కలిసి మనం ఎన్నో పండుగలు చేసుకున్నాం, ఎన్నెన్నో సెలబ్రేషన్స్ చేసుకున్నాం. కానీ ప్రతిసారి అలా చేసుకున్నప్పుడల్లా ఒకరినొకరు విష్ చేసుకునే వాళ్ళం కదా. కానీ వాటన్నిటికీ మించి ఇది గొప్ప పండుగలా అనిపించట్లేదా? చాలా పెద్ద పండుగలా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎపిసోడ్స్ సెలబ్రేషన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అంటే అందరము కలిసి చేసుకుంటేనే మనం సో ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఇలా సక్సెస్ గా అవుతాయి. సో అందరం అలా చేసుకుంటూ ఇక్కడికి 3000 మనం ఎన్ని వేల వంటలు, ఎన్ని వేల చిట్కాలు, ఎన్ని వేల కార్వింగ్లు. సో ఎలా ఉంది మీకు ఈ ఫీలింగ్? 3000 ఎపిసోడ్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో దీంట్లో మెయిన్ గా ఏంటంటే ఈ 3000 ఎపిసోడ్ లో నాకు గ్రేట్ గా అనిపించేది దాంట్లో 2000 నావే ఉన్నాయి. అవును. ఓకే, అది చాలా గ్రేట్ గా నాకు ఫీల్ అవుతుంది. అంటే నేను ఇన్ని చేశానా. సో ఈ రోజు ఏం కార్వింగ్ చేస్తున్నారు రాజుగారు? ఇప్పటికీ ఫ్లవర్ ఎవర్ గ్రీన్. రాజుగారు, అసలు ఇప్పుడు కూడా వాటర్ మెలన్ తీసుకురావాలని మీకు ఎలా అనిపించింది రాజుగారు? ఇప్పుడు హరితేజ కళ్ళన్నీ ఇక్కడ ఉన్న వాటర్ మిలన్స్ మీదే ఉన్నాయి. వెళ్తూ అన్ని ఇలా పట్టుకెళ్తాను. తప్పు హరితేజ, ఇవన్నీ మనకు కాదు. ఈ రోజు ఇక్కడ ఏం చేసినా కూడా మనం ఫస్ట్ స్వామి వారికి సమర్పించిన తర్వాతే మనం తీసుకోవాలి కదా. ఓకే, రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. అండ్ వంటలతో పాటు ఈక్వల్ గా కార్వింగ్స్ కూడా చాలా చేశారు కదా రాజుగారు. సో యాక్చువల్ గా నాకు తెలిసి ఏంటంటే కార్వింగ్ మొదటగా స్టార్ట్ చేసింది మన అభిరుచి. సో అంటే నాకు తెలిసి అంటే వేరే ఏ నేషనల్ ఛానల్లో కూడా అబ్జర్వ్ చేసినా ఎవరు కూడా కార్వింగ్ అంతా ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. అసలు గీత ఫస్ట్ జస్ట్ ఒక వీక్లీగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత 1 hour కి ఎక్స్టెండ్ అయ్యి తర్వాత డైలీ అయ్యి అవుట్డోర్స్, ఇండోర్ సెగ్మెంట్స్, చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేసాము. 1 lakh ప్రైజెస్ ఇచ్చాము. అవును, సూపర్ కదా. పాలను రగల పెరుగు తరగల వెన్న మీగడ కమ్మదనము ప్రేమ నింపిన పిండి వంటల ఆరబోసిన అమ్మతనము 6 రుచులై వేల గతులై వెళ్ళి విరిసినది 6 రుచులై వేల గతులై వెళ్ళి విరిసినది అభిరుచి మీ అభిరుచి అభిరుచి మీ అభిరుచి. సూపర్ బాబా. సైడ్ పెటల్స్ అయిపోయాయి. సో రోజ్ ఫ్లవర్ రాజుగారు? అవునండి. వావ్, చాలా ఫాస్ట్ గా, చాలా వాటర్ మెలన్ చాలా ఈజీగా ఉంటుంది. సూపర్. ఒకసారి మన వాళ్ళకి చూపించేసేయండి. ఓకే. భలే ఉంది రాజుగారు అసలు. బాబా సూపర్. కార్వింగ్ ఎవరికి కావాలి? డెఫినెట్లీ నాకే అండి. అందరు చేతులు ఎత్తుతున్నారు. అందరూ చేతులు ఎత్తుతున్నారు. మేము 1 2 3 అంటాం. ఫస్ట్ ఎవరు పాట పాడితే వాళ్ళే. అఖిలాండ కోటి బ్రహ్మాండ పర్లేదు. 1 లోనే పాడేశాడు. ఇంకా అద్భుతంగా నీకే కార్వింగ్. కానీ ఆ పాట కూడా పూర్తి చేశాక ఆదిత్య కోపం వచ్చింది. చీటింగ్ చేశాడు. 1 2 3 అనకుండా 1 లోనే పాట పాడేశాడని. వచ్చి ఓకే ఆదిత్య, ఇక్కడ ఉన్న కార్వింగ్స్ నీకు ఏదో ఒకటి నేను ఇస్తాను, ఓకేనా? సో మరి శరత్ సంతోష్, నువ్వు ఫస్ట్ పాట అందుకున్నావు కాబట్టి కార్వింగ్ నీకే. బట్ పాట పూర్తి కూడా చేసేయాలి. డెఫినెట్లీ. అండ్ ఒక కండిషన్ మీద, అక్క నాతో పాడితేనే నేను పాడతాను. శ్రీనిధి నీతో పాడాలా? అంటే ఇది ఇద్దరు పాడిన పాట. మూవీలో కూడా ఈ పాట నువ్వే పాడావు కదా శరత్ సంతోష్? సో ఇప్పుడు మీ ఇద్దరు కలిపి ఈ పాట పాడతారా? ఓకే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక సదా వెంకటేశం స్మర
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు అజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు మరువందమనం మావి మాచి వట్టి వేరు కురువేరులు గరుడా గన్నేరు నందివర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీదళాలు నీ కోసం విరిసే నిన్ను చూసి మురిసే నీ మేను తాకి మెరిసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శరత్ ఇక్కడే ఉన్నాడు పాడట్లేదు అలాగా అక్కడ నుంచి వినిపించింది. నేను అదే చూస్తున్నాను. ఇది ఇక్కడ ఏమో లిప్సింగ్ అక్కడ ఎందుకు లోకేష్ మంచి ఇమిటేషన్ స్టార్ అన్నమాట. సో శరత్ నేను అద్భుతంగా పాడాడు. అలాగే మనోడు అచ్చుదిద్దినట్టుగా అలాగా చేయగలడా? సూపర్. ఐ థింక్ ఈ సినిమాలో ఈ పాట చాలా ఆల్రెడీ బాగా హిట్ అయిన సాంగ్ కదా, అందరికి బాగా రీచ్ అయింది. చాలా బాగుంది. ఇద్దరు కూడా అద్భుతంగా పాడారు. సో ఆ ఏడుకొండల వాడి బ్లెస్సింగ్స్ మీకు ఇలాగే ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇందాక సాకేత్ ఏమో చక్కగా తన వంట పూర్తి అయిన తర్వాత పాట పాడాడు. మీరు ఇప్పుడేమో పాట పాడేశారు కాబట్టి ఖచ్చితంగా వంట చేయాల్సిందే. డెఫినెట్గా. సో మరి ఎవరు చేస్తారు? శరత్ చేస్తాను. చక్కెర పొంగల్ చేస్తాను. చక్కెర పొంగల్ చేస్తావా? కాకపోతే అంటే అక్క హెల్ప్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా అక్క చైల్డ్ ప్రాడజీ మ్యూజిక్ లో యాజ్ వెల్ as దట్ వంటలో కూడా చైల్డ్ ప్రాడజీ అనమాట. అంటే పుట్టినప్పుడే పొంగల్ చేసింది. పుడుతూనే పొంగల్. ఆ విషయం కూడా నాకు మా శరత్ వల్లే తెలిసింది. నా టాలెంట్, నాలో ఉన్న టాలెంట్లన్నీ వెలికి తీస్తున్నారు. అప్పుడు అమ్మ రాగాలు చెప్పి ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి రాగాలు మాత్రమే తెలుసు. మ్యూజిక్ ప్రాడజీ అయ్యావు. అప్పుడే పొంగలు మిరియాలు అని ఉంటే ఇవి కూడా చెప్పుండేదా మీరు?
ఏమో రెసిపీలు అడిగేవాళ్ళేమో స్వరాలు రాగాలు కాకుండా. మంచి వాసన వస్తుంది. ఏం పర్వాలేదు, ఏం లేదు, వాళ్ళిద్దరూ నెయ్యి వేయడంలో బిజీగా ఉన్నారు. శరత్ ఏమో చాలు అంటున్నాడు, నిధి ఏమో ఇంకో పర్లేదు ఇంకో 2 స్పూన్లు వేయి అంటారు. డ్రై ఫ్రూట్స్ వేసిద్దామా? సో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న బియ్యము ఇంకా పప్పు, పెసరపప్పు. చాలా కలపడం. నెక్స్ట్ చక్కెర. సో పంచదార వేసుకుంటున్నారు. పంచదార తగినంతేనా? తగినంత అంటే ఎంతో శరత్కి తెలియాలి కదా. చాలా కొద్దిగా పంచదార, ఎక్కువ బెల్లమా? యాక్చువల్గా ఇలాంటి వంటలు బెల్లంతో అయితేనే బాగుంటాయి కదా. కాదు గీత, అది కలిపేసాడు. సుమక్క వచ్చినప్పుడు ఏదో పరమార్థం కోసం వచ్చాను అని చెప్పింది కదా, ఇంతకీ ఆ పరమార్థం ఏంటో అది ఆ పరమాత్ముడికి ఆవిడకే తెలుసు. ఆవిడ వెయిట్ చేద్దాం, మనం వెయిట్ చేయాలి. పాప ఆవిడ చెప్పాలని డిసైడ్ అయినప్పుడే చెప్తారు. మేము వెయిట్ చేస్తాం అక్క, నో ప్రాబ్లం, టేక్ యువర్ టైం. అంతే. ఇలాచి ఇక్కడ వంట చూడు హరితేజ, పాపం పాలు కూడా యాడ్ చేస్తున్నాడు. కాదు శరత్ సంతోష్, ఈ ఆల్బమ్ లో నువ్వు ఒక పాట అనేది నీకు ఎలా అనిపిస్తోంది? ఇది యాక్చువల్లీ ఇట్స్ వెరీ బిగ్ ఆపర్చునిటీ అండి, అంటే లైఫ్ టైం ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ యాక్చువల్లీ మై ఫస్ట్ సాంగ్. సపోజ్ అండ్ ఫస్ట్ సాంగ్ లోనే ఈ ఫేమస్ ట్రయో అంటే రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు అండ్ నాగార్జున గారి ట్రయో లో పాడడం అనేది అంటే ఎవరికి దొరకదు, ఇంత ఒక అరుదైన అవకాశం అని చెప్పాలి. సో తనని చిన్నప్పటి నుంచి మనం పాడతా తీగ వీటన్నిటిలో కూడా చూస్తూ ఉన్నాము. చైల్డ్ ప్రాజెక్ట్. సో అలా పాడుతూ ఈ రోజు ఇలాగ మా 3000 ఎపిసోడ్ లో ఇలా ఓం నమో వెంకటేశ్వర స్పెషల్ లో ఒక మంచి పాటలు వీళ్ళు వినిపిస్తూ మనకి ఆ ఫీల్ చాలా బాగుంది కదా హరితేజ. సో ఏం వేద్దాం అనుకుంటున్నావు? పచ్చకర్పూరం. ఓ పచ్చకర్పూరం, ఓకే. ఇది కుంకుమ సాఫ్రాన్ దాంట్లో ఓకే బాగా కలర్ అండ్ ఫ్లేవర్. ఇంకా వేస్ట్ అయిపోతుంది. చెప్పు. వేస్ట్ అయిపోతుందని అన్ని వేసుకోకూడదు, తర్వాత మనం అది వేస్ట్ అయిపోతుంది, మనం తినలేము. అంటే కుంకుమ పోయాక తినేద్దామని. సాఫ్రాన్ ఎక్కువ వేస్తే సరే అది చేదవుతుంది, తెలుసా? చేదొస్తుంది. చాలా తెలిసిపోయి 3000 మరి 3000 మరి మాట్లాడుతున్నాం. అవునవును. సో అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేద్దామా? ఓహో ఇంకా కొన్ని ఉంచాలి గార్నిష్. ఆఫ్ చేసేనా? అలా స్వామి, ఓ మంచి స్వామి, మేము వంట చేస్తూ నవ్వుతూ చేశామని మా మీద అస్సలు కోప్పడద్దు. ఎంత నవ్వినా నీ మీద ప్రేమ, భక్తి, గౌరవం ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. శ్రీనిధి వెనకాల చెప్పేసింది. పులిహోర, చక్కెర పొంగలు రెడీ అయిపోయింది. ఇంకా ఏమేమి నైవేద్యాలు స్వామివారికి పెట్టనున్నారో సింగర్స్, ఏమేమి పాటలు విననున్నామో చూద్దామా? ఈ నెక్స్ట్ వంట ఎవరు చేస్తున్నారో కూడా వాళ్ళని కూడా పిలిచేద్దాం. వాళ్ళ నోట కూడా మంచి పాట వినేద్దాం తప్పకుండా. ఎవరు? నా ఆశీస్సులతో మా చెల్లిని సాహితీని పంపిస్తా. రా సాహితీ, దామ్మా చెల్లి. ఓకే సాహితీ, 1000 నామాల వాడికి 1000 కొలది నైవేద్యాలు అంటుంటారు కదా. సో నీకు ఎన్ని నైవేద్యాలు తెలుసు? నాకు 1000 కొలది తెలియదు కానీ కొన్ని తెలుసు. లైక్ మనకి గుడిలోకి వెళ్ళినప్పుడు పులిహోర, దద్దోజనం, ప్రసాదాలు పెట్టినప్పుడు అవి అలాంటి. సో మరి నువ్వేం నైవేద్యం చేద్దాం అనుకుంటున్నావు ఈ రోజు? నాకు అన్నిటికంటే చాలా ఇష్టమైనది దద్దోజనం, సో అదే చేద్దాం అనుకుంటున్నాను. సాహితీ, ఎందుకు దద్దోజనం ఎంచుకున్నావు? అంటే పులిహోర దద్దోజనం కాంబినేషన్ కదా, మా అన్న పులిహోర చేస్తే నేను దద్దోజనం. ఏం కాదు, దద్దోజనం ఈజీ కాబట్టి నువ్వు ఎంచుకున్నావు. అంటే అలా కవర్ చేద్దాం అనుకుంటే ఎందుకు అలా బయట పెట్టేస్తున్నారు? సాకేత్ని అడగాలి, అసలు ఎప్పుడైనా అమ్మకి హెల్ప్ చేస్తుందా? చేస్తుంది. మా అమ్మ కష్టపడి వండితే తను తినబెడు. నువ్వు మాత్రం చేసేది అదేగా, నువ్వు కూడా చేసేది. నేను వండుతాను. నువ్వు వండుతావా? నేను వండుతాను. ఏం వండుతావు చెప్పు? టక్కుమని 2 ఐటమ్స్. టమాటో పప్పు చేయడం వచ్చా నీకు? పర్వాలేదు. ఎలా చేస్తారు చెప్పు? పప్పును ఉడికిస్తాను ఫస్ట్, దాని తర్వాత పోపు వేస్తాను, పోపులో టొమాటో వేస్తాను. పోపులోకి ఏం వేస్తావు? పోపులోకి పోపు గింజలు వేస్తాను. ఏమిటి అవి? అయిపోయింది. ఓకే, నువ్వు దద్దోజనం చేసుకో. ఓకే, మరి ముందు పాట పాడిన తర్వాత దద్దోజనం చేస్తావా, దద్దోజనం చేశాక పాట పాడతావా?
పాట పాడాక దేవుడు కొంచెం నా మీద ఇంకొంచెం కటాక్షం చూపించాక ఇంకొంచెం కరేజ్ తో దద్దోజనం చేద్దాం అని ఫిక్స్ అయ్యా. సో ఫస్ట్ అయితే పాట. వెంకటేశ శ్రీనివాస మాధవా కేశవా మధుసూదనా మాధవ కేశవ మధుసూదనా నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేణమాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేణమాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా శ్రీకర శ్రీధర చితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడగ కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ ఋషికేశ పద్మనాభ ఋషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా వేణమాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. అబ్బా 1000 నామాలు. దీని గురించి ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఒక విషయం చెప్పారు. డైరెక్టర్ గారు వేదవ్యాస్ గారికి చెప్పారంట, ఇలా పాట రాయాలి, స్వామివారి నామాలన్నీ వచ్చేలాగా ఉండాలి, కానీ ఆ నామాలన్నీ మరీ దూరం దూరంగా ఉండకూడదు, స్పష్టంగా ఉండాలి, కానీ పాట చాలా అర్థవంతంగా ఉండాలి, అర్థమయ్యేలాగా ఉండాలని ఇన్ని లిటిగేషన్స్ పెట్టి ఆ పాట ఇచ్చారంట. ఆయన రాసి పెట్టారు అంత అద్భుతంగా, అంతే చక్కగా పాడారు. వెరీ థ్యాంక్ యూ సో మచ్. కానీ పండుగ ఉన్నప్పుడు సెలబ్రేషన్ అన్నప్పుడు ప్రతిసారి హంగామా హంగామా అలానే మనకి అలవాటైపోయి ఈ 3000 ఎపిసోడ్ ఇలా ఒక డివోషనల్ తో హాయిగా అలా క్యారీ అవ్వడం చాలా బాగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నట్టుగా ఉంది. నిజంగా అలాగే ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగా పాడా సాహితి. సో ఈ అభిరుచి ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కిరవాణి గారు, రాఘవేంద్రరావు గారు అండ్ ఎవ్రీ వన్ హూస్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఓం నమో వెంకటేశాయ మూవీ. అండ్ ఈ పాట వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్ ఆఫ్ దిస్ ఆల్బమ్ నాకు రమ్య బెహ్రా పాడింది. అండ్ ఐఎమ్ లక్కీ ఇనఫ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్ బికాస్ నేను ఈ పాటలో కోరస్ లో ఉన్నాను. సో మరి ఇంకా మన దద్దోజన మొదలు పెట్టేద్దామా? యా ఓకే. సో ఫస్ట్ కర్డ్ హాఫ్ కప్. ఇప్పుడు పెరుగు వేసుకున్న దాంట్లో సాల్ట్ తగినంత వేసుకుందాం. ఓకే. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం మనం.
సో అయితే ఎప్పుడైనా సాకెట్ చేసినప్పుడు నువ్వు కూడా ఏమన్నా అలా ఒక చేస్తావా వంటకి? నేను వంట చేస్తాను సాకెట్తో. సాకెట్తే కాదు, నేను కూడా చేస్తాను. నీకు కూడా అలవాటు ఉందా? అవునా? ఈ ఈ ఈ స్టేజ్ నాకు ఒక అవకాశం కలిగించింది. మా అన్నని అన్న అని కాకుండా సాకేత్ అని. పర్లేదులే, దానికి కాదు నేను ఇప్పుడు స్పందించింది. నేను కూడా చేస్తాను అన్న దానికి నేను స్పందించబోతున్నాను. తను చాలా బాగా చేస్తుంది. తను చేసే వంకాయ ఫ్రై, సాయ్ చంక్స్, బటర్ మసాలా, యాక్చువల్లీ కొన్ని బాగా చేస్తుంది, కొన్ని అస్సలు తెలియదు. నువ్వు తినలేదు, అది ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతే. ఇప్పుడు అందరూ శ్రీనిధి గారి లాగా చైల్డ్ ప్రాడజీలు ఉండదు. పుట్టగానే పొంగల్ చేయాలంటే కష్టం కాబట్టి కాస్త మెల్లగా నేర్చుకుని చేస్తారు. సో నెక్స్ట్ ఇప్పుడు కొంచెం అల్లం, ఓకే, దాని తర్వాత పచ్చిమిరపకాయ, ఓకే, కొత్తిమీర, ఓకే. దీన్ని కలుపుకొని పక్కన పెట్టేస్తాం. గీత, ఇప్పుడు రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు అండ్ నాగార్జున గారి కాంబినేషన్ అనగానే మనకి ఫస్ట్ అన్నమయ్య. ఇప్పటికీ ఎప్పటికీ తెల్లారగానే ప్రతి ఇంట్లో ఆ దేవుడి పాట అనగానే అదే వింటూ ఉంటారు. సో అంత హిట్ అయింది ఆల్బమ్. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సేమ్ కాంబినేషన్ లో మనకి ఓం నమో వెంకటేశాయ కూడా చాలా బాగుంది. సో ఆ సాంగ్స్ అన్ని కూడా చాలా చాలా హిట్ అయ్యాయి ఆల్రెడీ. సో ఆ క్రెడిట్స్ అంతా కూడా డెఫినెట్లీ కీరవాణి గారికి. సో కీరవాణి గారు మ్యూజిక్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది? అద్భుతంగానే ఉంటుంది. అది కామన్, ఇట్స్ కామన్. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. నెయ్యితో పోపు, ఎండుమిరపకాయ, అల్లం ముక్కలు ఆల్రెడీ అన్నంలో వేసి కలిపేసింది. నువ్వు పోపులో అల్లం వేసుకుంటావా? అమ్మో, ఇక్కడ మిరపకాయ వేసి అక్కడికి జంప్ చేసి పోపులో అల్లం అద్దరిపోదు. ఓకే, ఈసారికి ఇలా కానిచ్చేద్దాం ఆల్రెడీ, ఎందుకంటే ఉన్న అల్లం ముక్కలన్నీ కలిపేసింది దాంట్లో. క్షమించండి. సో పోపు, ఎండుమిర్చి అండ్ మిరియాలు అండ్ లాస్ట్ కి కరివేపాకు కట్టేసేనా సాహితి? ఇది లిఫ్ట్ చేసి ఇప్పుడు దీన్ని ఈ రైస్ లో మిక్స్ చేస్తాం. మేమున్నాం ఇక్కడ పక్కన, అంతే. ఇప్పుడు ఈ పోపుని మిక్స్ చేసేసుకుందాం. దీన్ని సర్వ్ చేస్తాం. ఈ ప్రసాదాలన్నీ కూడా ఇప్పుడు చేస్తుంటే ఒకటి తర్వాత ఒకటి నాకేం గుర్తొస్తోంది తెలుసా? చెప్పు. ఏంటది? ఆకలి కాదు, అర్రే చెప్పనివ్వరా? తిరుమలకి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయటికి వస్తూ ఉంటే ప్రసాదం వరుసగా పొట్లాలు కాదు, పెద్ద పెద్ద భాండీలో వాళ్ళు ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. వేడిగా ఆ వాసన, ఆ ప్రసాదంలో రుచి. దానిమ్మ గింజలు వేయదా అని అడిగావుగా, వేస్తోంది. ఆహా. సో దద్దోజనం చక్కగా చేసావు కాబట్టి నువ్వే వెళ్ళి చక్కగా నైవేద్యం పెట్టి దేవుడి దగ్గర పెట్టేసి. అబ్బబ్బబ్బబ్బబ్బ గీత, అసలు ఒకదాని తర్వాత ఒకటి వంటలు, పాటలు, యునో సుమా గారు. అండ్ అంతేకాకుండా అంటే స్పెషల్ అట్రాక్షన్ యా. సో అంతేకాకుండా మన కోసం కీరవాణి గారు, రాఘవేంద్రరావు గారు, నాగార్జున గారు కూడా వస్తున్నారు. మన 3000 ఎపిసోడ్ స్పెషల్ అన్నమాట. మరి ఈ సంబరం ఇక్కడతో అయిపోలేదండి, ఇంకా బోలెడ్ అని స్పెషల్ అట్రాక్షన్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ ముందుకు రాబోతున్నాయి. అంతవరకు సెలవు, నమస్తే. ఇక్కడికి వచ్చాక రుచి చూస్తూ ఉంటాం. 3000 షో ఇస్ నాట్ ఎ జోక్. ఈ అభిరుచి ఈనాటి అభిరుచి శుభరుచిగా మారిందని భావిస్తూ చాలా సంతోషం.